మీకు తెలుసా, ధనవంతులు, బిజినెస్ మ్యాగ్నెట్స్, ప్రపంచంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు వార్తలు చూడరు. మరి ఏం చేస్తారు? ఈ వీడియోలో మీ మనస్తత్వాన్ని మార్చేసి 5 టిప్స్ చెప్పబోతున్నాను. చివరిదాకా చూడండి. ఖచ్చితంగా ప్రతి టిప్ కూడా మీ జీవితాన్ని ఇప్పటికంటే బెటర్గా లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మొట్టమొదటి అంశం, ధనవంతులు, ఎదిగే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక సీక్రెట్ కనుగొన్నారు. భయం అనేది మనిషిని ఎరగనీయకుండా చేస్తుంది. వార్తాపత్రికలు కావచ్చు, టీవీ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇవంతా కూడా మనిషిని నిరంతరం భయానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి భయం అనేది ఎదుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి భయపడకుండా ఎదగాలి అంటే గనక ఖచ్చితంగా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కు దూరంగా ఉండాలి అనే సత్యాన్ని వాళ్ళు కనుగొన్నారు. కాబట్టి వాళ్ళ మైండ్ ఎప్పుడు క్లియర్ గా ఉండేలాగా, చాలా షార్ప్ గా, స్పష్టంగా ఉండేలాగా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. రెండో విషయం, వార్తలు ఒక సామాన్యుడు చదివితే, చూస్తే దానికి రియాక్ట్ అవుతాడు. ఇదేంటి, సమాజం నాశనం అయిపోతుంది, మార్కెట్ పతనం అయిపోతుంది, దేశాలు, మనుషులు, సంబంధాలు దెబ్బతింటున్నాయి, ఇలాగా తన ఎమోషన్స్ మొత్తంతో కూడా తను రియాక్ట్ అవుతూ ఉంటాడు. కానీ అదే బిజినెస్ మ్యాగ్నెట్లో లేదా ధనవంతులో, బాగా మైండ్ సెట్ కలిగిన వాళ్ళు వార్తలు చూస్తే కనుక ఆ వార్తల దగ్గర నుంచి సమాజం ఎలా మారుతుంది, మార్కెట్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, దానికి తగ్గట్లుగా తమ యొక్క బిజినెస్ ని, తమ యాక్టివిటీని ఎలాగా మౌల్డ్ చేసుకోవాలి అన్నట్లుగా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళ రంగానికి సంబంధించిన వస్తున్న మార్పులను మాత్రమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ మరో సత్యాన్ని అనుసరిస్తారు. వార్తలు చూస్తామో చదవటమో అనేది టైం చాలా వృధా చేస్తుంది. ఆ సమయాన్ని తమ ఎదుగుదల కోసం వెచ్చిస్తే గనక జీవితంలో ఖచ్చితంగా కూడా ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు అన్నది వాళ్ళ స్ట్రాటజీ. కాబట్టి అనవసరమైన విషయాల మీద, వాళ్ళ జీవితానికి ఏమాత్రం సంబంధం లేని విషయాల మీద టైం వృధా చేయటం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వాళ్ళు కోల్పోరు. నిరంతరం వాళ్ళ మైండ్ వచ్చేటప్పటికి ఈ క్షణాన్ని ఎదుగుదలకు ఎలా వాడుకోవాలి అన్న దాని మీద ఉంటుంది. సక్సెస్ సాధించే వ్యక్తులు ఐడెంటిఫై చేసిన మరో సత్యం, వార్తలు మనిషిని డిప్రెషన్ గురి చేస్తాయి, మనిషిని కుంగుబాటు గురి చేస్తాయి, తన మీద తన నమ్మకం పోయేలా చేస్తాయి. నెగిటివ్ కంటెంట్ కన్జంప్షన్ ఎప్పుడూ కూడా మనిషిని ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి, కుంగుబాటుకు గురి చేస్తుంది. కాబట్టి మనసు ఎదగాలంటే, మనిషి ఎదగాలంటే కనుక ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చే కంటెంట్ మొత్తానికి దూరంగా వీళ్ళని వీళ్ళు ఎన్లైటన్ చేసుకునేలాగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటారు. 5వ సత్యం, న్యూస్ అనేది ఏ మాత్రము డబ్బు కానీ, కెరీర్ కానీ సంపాదించి పెట్టదు. మన లక్ష్యం వచ్చేటప్పటికి డబ్బు సంపాదించడం అనుకున్నప్పుడు మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం మీద, కొత్తవి నేర్చుకోవటం మీద, బిజినెస్ చేయటం మీద దృష్టి పెడతారు తప్పించి ఇలా వార్తలు చూసుకుంటూ అవైలబుల్ అయిన టైంని దాని మీద వేస్ట్ చేయటం ద్వారా పూర్తిగా లక్ష్యానికి దూరంగా జరిగిపోవటం జరగదు. కాబట్టి డబ్బు, కెరీర్ ముఖ్యం అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయరు. చివరిగా ఒకటే విషయం, ఈ ప్రపంచంలో నువ్వు క్రియేటర్ వై ఉండాలి కానీ, సృష్టికర్తవై ఉండాలి కానీ, కన్జ్యూమర్ వై అంటే ఎవరో సృష్టించిన దాన్ని వినియోగించుకునే వాడిలాగా ఉన్నంత కాలము కూడా నువ్వు పేదవాడిలాగా, అవకాశాల కోసం వెతుక్కునే వాడిలాగా ఉంటావు. కాబట్టి నీకు సాధ్యమైన సృష్టిని నీ యొక్క వ్యక్తీకరణతో, నీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని చేస్తూ ఉండు. ఈ వీడియో మీకు నచ్చిందా? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన మైండ్ సెట్స్ని చేంజ్ చేసే విషయాలు రాబోతూ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.